40 సంవత్సరాలు దేవాలయం బయట ఉండిపోయిన ఈ వ్యక్తి ఒక్కసారిగా లోపలికి వచ్చి గంతులేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ సందర్భంలో ఈ అద్భుతం ఎలా జరిగింది? ఎవరు చేశారు? పేతురు యోహానులు చేశారండి. వాళ్ళ పామరులు కదా, వాళ్ళకి ఏమీ రాదు కదా, ఏమీ చదువుకోలేదు కదా, వాళ్ళు ఎట్లా ఇలాంటి అద్భుతం చేస్తున్నారు? పిలిచారు, సెన్హెడ్రిన్ వాళ్ళు పిలిచారు, దైవజనులు పిలిచి వాళ్ళకి హెచ్చరిక చేశారేంటో తెలుసా? జరిగింది ఏదో అయిపోయింది, కానీ ఇక మీరెవరూ కూడా యేసు ప్రభు నామం పేరట ప్రార్థన చేయకండి, ఆ నామం పేరట మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ నామం పేరట అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకారులు జరుగుతున్నాయి. కాబట్టి శత్రు సమూహం చేరి దేవుని సేవకులను భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు, మీరు మాట్లాడడానికి వీల్లేదని దేవుని సేవకులు నిర్మోహమాటంగా చెప్పారు. మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం. మా దేవుని మాట వినడం మాకు శ్రేష్టం. దేవుని మాటలన్నీ కూడా వారు తెలియచేసి చెప్పాల్సిన మాటలని చెప్పిన తర్వాత వారు దేవుని ప్రజలందరి దగ్గరికి వచ్చి జరిగిన విషయాలని చెప్పిన తర్వాత వాళ్ళ